క్రాప్స్ విషయంలో ఇంకా కంట్రీ వైడ్ ఇంకా ఒక కన్సెన్సస్ లేదండి. లేదు. ఇప్పుడు ఇందాక టమాటాల ఇష్యూ వచ్చి మన రవిచంద్ర గారు చెప్తున్నారు, టమాటా విషయం. లేకపోతే మిర్చి ఉంది, మా దగ్గర మిర్చి ఉంది, విపరీతంగా పండినప్పుడు రేటు పడిపోతుంది. రేటు బాగా ఉన్నప్పుడు రైతు దగ్గర మిర్చి ఉండదు. అట్లానే కాటను, ఇదన్నీ ఇదే కదా, మన పంజాబ్ రైతులు కూడా చేస్తుందే కదా. అందువల్ల దీని మీద యూపీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారు 3 బిల్లులు తెచ్చాడండి. ఆ 3 బిల్లులు చాలామంది వ్యతిరేకించారండి. నేనైతే పర్సనల్గా చెప్తా ఉన్నాను, ఆ బిల్లులు కనుక వచ్చుంటే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయి. అది రాంగ్ డైరెక్షన్, రాంగ్గా డిస్కషన్ జరిగింది, రాంగ్ వేలో డిస్కషన్ అయ్యి రైతులంతా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. ఇప్పటికైనా ఈ రైతుల్ని కాపాడాలంటే ఈ వచ్చిన క్రాప్ని తగ్గ రేటు మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే ప్రైవేట్ మార్కెట్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెట్ రావాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ రాకపోతే రైతు సేవ్ అవ్వడండి. లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు తీసుకోవాలి. ఆ బిల్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ బిల్స్ మళ్ళీ స్టేట్స్కి పంపించి మళ్ళీ రాష్ట్రాలు చర్చిస్తే కానీ ఇది కాదండి. అందువల్ల మిర్చి రేటు పెరిగిపోతే మన పొగాకు ఉందండి, పొగాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? అది డిమెరిట్ క్రాపు, అది ఎంకరేజ్ చేయకూడదు. పొగాకు అనేది డిమెరిట్ క్రాప్ని అసలు రైతులు ప్రోత్సహించకూడదు. కానీ రైతులు పండించారు, దాన్ని కొనాలని డిమాండ్ చేస్తారు. డిమెరిట్ క్రాప్ని ఎట్లా కొంటారండి? పొగాకు వల్ల నష్టం, క్యాన్సర్ వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయని ఒక పక్క చెప్తూ, యాడ్స్ ఇస్తూ, కేంద్ర ఆరోగ్య సంస్థ ద్వారా ప్రచారం చేస్తూ, మళ్ళీ పొగాకు రైతులను ఆదుకోవాలి అని వీళ్ళే ప్రచారం చేస్తారు. అలాగా కొన్ని క్రాప్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యధిక ఉత్పత్తి వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద కొన్ని చర్యలు తీసుకోవాలి. అది చాలా మీరు అనేది వరప్రసాద్ గారు, మీరు అనేది చాలా విపులమైన విస్తారమైన సబ్జెక్ట్. అది మీరు అన్నది చాలా 100% కరెక్టే. పంట మార్పిడి కూడా అది చాలా ఇదే. దాన్ని కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మామిడి పంట అనేది మనకి ఒక ప్రముఖ పంటల్లో అదొకటి. ఆంధ్రప్రదేశ్లో అది తెలిసిందే కదా, తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే కర్ణాటకతో పాటు. సో మామిడి పంట విషయంలో సీజన్ వస్తుంది అంటే ధర ఎలా ఉంటుంది, మనం ప్రభుత్వం తరపు నుంచి ఎంతవరకు మనం మ్యాచింగ్ రేటు ఇవ్వాలి, ధరలు పడిపోతే ఒకవేళ ఎంఎస్పి అనే దాని మీద కొంత ముందు చూపు ఉంటే బాగుండేదేమో అనే ఒక మాట అయితే ఉంది. ఎనీవే అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ముందుగా ప్రిపరేషన్ ఉంటే బాగుండేది. అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా. అయితే ఒకటి అలా ఉన్నా కూడా కర్ణాటక నుంచి రైతులు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అమ్ముకోవడానికి. కర్ణాటక ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసి మా రైతులను రానివ్వండి మీ దగ్గర అమ్ముకోవడానికి అని అడిగారు అని అంటే ఇక్కడ మంచి రేటు దొరికినట్టే కదా. అంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డికి అక్కడికి వెళ్ళి అడావుడి చేయడం? కాకపోతే ఒక పాయింట్. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఉద్దేశం అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదండి. నో సార్, మీరు పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఇక్కడ టొబాకో రైతుల విషయంలో రాంగే, అతని స్ట్రాటజీ రాంగే. ఆ డిమెరిట్ క్రాప్ని ఎంకరేజ్ చేయడానికి వెళ్ళటం, అదేవిధంగా మా మ్యాంగో విషయం కూడా కర్ణాటకలో బాగా దొరుకుతుందని చెప్పటం, ఇదంతా కూడా బల ప్రదర్శన. తన మీద వస్తున్నటువంటి ఆరోపణ నుంచి పక్కదారి పట్టించటం, పార్టీని బ్రతికించుకోవటం, ప్రభుత్వాన్ని బెదిరించటం, యంత్రాంగాన్ని బెదిరించటం, ఇవన్నీ చాలా ఉన్నాయండి. అతను చెప్పిన దాంట్లో మా హయాంలో 22 రూపాయలు ఇచ్చామన్నారు. అది పచ్చి అబద్ధం. అది కూడా నేను చూసా. 20 రూపాయలు ఇచ్చా. అసలు మ్యాంగోకి కిలోకి 22 రూపాయలు ఇచ్చామని చెబితే దాన్ని ఎలా, అంతే ఆయన చెప్పాడు కదా రవిచంద్రారెడ్డి గారు, అబద్ధపు స్క్రిప్ట్లని. అంతకంటే ఊరికే వదిలేస్తే ఎవరు చెక్ చేయరు, మాట అనేస్తే అదే కొట్టుకుంటా ఉంటారు. రేపు మన పేపర్ ఒకటి ఉంది, మన పేపర్ లో పెద్ద అక్షరాలతో రాస్తారు, మన వాళ్ళైనా నమ్ముతారు కదా మిగతా వాళ్ళు నమ్మకపోయినా అనే ఒక స్ట్రాటజీ. రైట్ వరప్రసాద్ గారు, మనం ఇంకొక ఇంపార్టెంట్ ఇదే ఉంది.